తెలుగుదేశం పార్టీ వ్యవస్థీకృత విధానాన్ని నడుపుతుంది. వాస్తవంగా పవన్ కళ్యాణ్ కూడా ఇదే వ్యక్తి ఆధారిత రాజకీయమే నడుపుతారు. అయితే పార్టీని కూడా సంస్థాగతంగా చేసేందుకోసం మొన్న పవర్లోకి వచ్చాక ప్రిపేర్ చేశారు. అందుకని వాళ్ళకి 14 లక్షలు 15 లక్షల మందో నమోదయ్యారు. తెలుగుదేశం పార్టీ తెలివిగా ఏం చేస్తుందంటే సంస్థాగతంగా తనకున్నటువంటిదే కాకుండా కొత్త వాళ్ళని జాయినింగ్. ఇది ఎట్లా ఉంటుందంటే మన మత మార్పిడి విధానం ఉంటుంది చూడండి, అలాంటి ఒక స్ట్రాటజీ లాంటిది. ఇప్పుడు మత మార్పిడి అప్పుడు ఏంటి, మొదట్లో క్రిస్టియన్స్ దగ్గరికి కాసేపు వచ్చి కూర్చుని బో అని బిగిన్ చేస్తారు. ఆ తర్వాత కాసేపు బైబిల్ మాట్లాడుతున్నారు, ఒక 2 నిమిషాలు వినిపోవచ్చు కదా అంటూ బిగిన్ చేసి ఆ తర్వాత నువ్వు గనక కంటిన్యూ అయితే బాగుంటుంది అబ్బా అని చెప్పుకొస్తారు. అట్లాగే ఇప్పుడు ఇవాళ వాళ్ళు చేర్చుకుంటున్నటువంటి వాళ్ళందరూ నిజంగా తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు అంటే కాదు. ఇవాళ ఎవరైతే ఇప్పుడు ఇదివరకు వాలంటీర్ల ద్వారా సంక్షేమ పథకాలు కాబట్టి ప్రజలకి పార్టీకి దూరమైంది, కార్యకర్తలు పట్టించుకోలేదు. ఇవాళ సంక్షేమ పథకాలు ఎవరిస్తున్నారు, పేరుకి సచివాలయ సిబ్బంది ఇస్తున్నది ఎవరు, తెలుగుదేశం నాయకులు పక్క నుండి. తెలుగుదేశం నాయకులే పక్క నుండి ఇప్పిస్తున్నారు, వాలంటీర్ లేదు కదా, తెలుగుదేశం నాయకులే దగ్గర ఉంటున్నారు. వాళ్ళకి ఇప్పుడు ఈ బాధ్యత అప్పచెప్పారు. ఇందులో చాలా చక్కటి వ్యూహం ఉంది. ఇప్పుడు వాళ్ళేంటి, ఎవరెవరైతే తీసుకుంటున్నారో పింఛను నీకు మరి తర్వాత నేనే ఇప్పిస్తున్నాను కదా, ఇప్పుడు వీళ్ళ చేతుల మీదకి ఇస్తున్నారు కదా పింఛను నాయకులు, స్థానిక